హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజు తయారు చేసే టమాటా రసం మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ. దీనిలో వేసే స్పెషల్ పౌడర్ వల్ల మొత్తం టమాటా రసానికి చాలా టేస్ట్ వస్తుంది. మరి ఎందుకు ఇంకా ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను చెప్పిన స్పెషల్ టమాటా రసం పౌడర్కి కావలసిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని వేడయ్యాక కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ ఎన్ని నెలలైనా నిలవ ఉంటుంది, స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ టమాటా రసానికి ముందుగా 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కట్ చేసుకున్న టమాటా ముక్కలను, చింతపండుని వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ ముక్కలు మెత్తబడేంత వరకు ఉంచుకుని దింపేసి చల్లారనివ్వాలి. ఇందులో వాటర్ వేసుకుని ఈ రసాన్ని పిండుకోవాలి. ఇది ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వేడయ్యాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసుల కోసం జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుని 2 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కలుపుకోవాలి. తాలింపు వేగాక ఒక చిటికెడు ఇంగువ, కొంచెం కరివేపాకు, ఒక నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా పిండుకున్న టమాటా రసాన్ని వేయాలి. ఈ రసం మీరు తినే పులుపుని చూసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రసాన్ని మీడియం ఫ్లేమ్లో ఇలా మరిగించుకోవాలి. ఇలా 5 మినిట్స్ మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని 1 స్పూన్ అండ్ హాఫ్ వేసుకుని కలుపుకోవాలి. ఈ పౌడర్లోని ఫ్లేవర్స్ అన్నీ టమాటా రసంలోకి దిగేటట్లు ఒక 5 మినిట్స్ మరిగించుకుని చివరగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటున్నాయి. ఈ రసంలోకి సైడ్ డిష్గా ఎగ్ ఆమ్లెట్ అయినా, ఆలు ఫ్రై అయినా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.